అండి అందరికీ నమస్కారం. నా పేరు మేరీమణి అండి. నేను ఇక్కడ సింగపూర్‌లో ఎన్‌రోల్డ్ నర్స్‌గా వర్క్ చేస్తున్నాను 2.5 సంవత్సరాల నుంచి. ఇండియా నుండి సింగపూర్‌కి నర్సెస్‌గా రావాలనుకునే వాళ్ళకి నేను నా వీడియోస్ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నానండి. అదేవిధంగా ఈ వీడియోస్‌లో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనిపిస్తే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే నర్సెస్‌గా రావాలనుకునే ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. కంటెంట్ మీకు పర్లేదనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎన్‌రోల్ నర్స్‌గా వర్క్ చేస్తున్నానండి నేను ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి. ఎన్‌రోల్ నర్స్ ఏంటి అని అనుకుంటారేమో, మనం ఇండియాలో జీఎన్ఎం చదివినా, బీఎస్సీ చదివినా స్టాఫ్ నర్స్ అనే అంటాము. కానీ సింగపూర్‌లో అలా కాదండి. సింగపూర్‌లో ఎన్‌రోల్ నర్స్ అలాగే స్టాఫ్ నర్స్ అని 2 కేటగిరీలు ఉంటాయన్నమాట. ఎన్‌రోల్ నర్స్‌కి క్వాలిఫికేషన్ ఏంటి అనంటే జీఎన్ఎం చదవండి, 1 సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. నేను అలాగే వచ్చాను ఇక్కడికి. అదే మీరు స్టాఫ్ నర్స్ అవ్వాలనుకుంటే బీఎస్సీ చదవండి. ఖచ్చితంగా 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మీకు. అది కూడా మీరు ఒకే హాస్పిటల్‌లో కంటిన్యూయస్‌గా 3 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. అలా చేయకపోవడం వల్ల ఇక్కడ చాలామంది నాకు తెలిసిన కొంతమంది కొలీగ్స్ బీఎస్సీ చదివుండి మంచిగా చాలా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ కాకపోతే ఒకే హాస్పిటల్‌లో కాన్స్టెంట్‌గా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎన్‌రోల్ నర్సులుగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వాళ్ళు ఎంఎస్సీ చేసినా కూడా ఒకే హాస్పిటల్‌లో 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మాత్రం వాళ్ళు తీసుకోరండి. అలా చాలామంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్‌రోల్ నర్స్ కింద ఎంఎస్సీ చదివి కూడా. అది కొంచెం బాధపడే విషయమే. కాకపోతే ఇక్కడ రూల్స్ అలాగే ఉంటాయన్నమాట. సో, మళ్ళీ విషయానికొస్తే నేను చెప్పినట్టుగా నేను 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. మొదటి నుంచి నేను ఇక్కడ వీడియోలు చేయాలని అనుకున్నాను. నర్స్‌గా జాయిన్ అయిన దగ్గర నుంచి నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత. కానీ నా రిక్రూట్‌మెంట్ జరిగిన ఒక 2, 3 బ్యాచ్‌ల తర్వాత కంప్లీట్‌గా సింగపూర్ రిక్రూట్‌మెంట్ ఆపేశారండి నర్సెస్‌కి. ఎందుకు అనంటే ఓవర్ ఫ్లోటింగ్ అని చెప్పేసి అన్నారన్నమాట. నర్సెస్ ఎక్కువైపోయారు. ఫారిన్ నర్సెస్ ఎక్కువైపోయారు. లోకల్ నర్స్‌ని తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెరిగిందని చెప్పి. కానీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నుంచి తిరిగి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. నేను మా హాస్పిటల్ హెచ్ఆర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ఓకే. ఇక నుంచి వీడియోస్ కాన్స్టెంట్‌గా చేయడం స్టార్ట్ చేద్దాం. అలాగే నాలాగే నాకైతే ఫస్ట్ ఏమి తెలీదండి సింగపూర్ గురించి. ఎన్‌రోల్ నర్స్ అంటే ఏంటో తెలీదు. స్టాఫ్ నర్స్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇక్కడికొచ్చే వరకు కూడా ఎన్‌రోల్ నర్స్‌కి, స్టాఫ్ నర్స్‌కి తేడా తెలీదు. ఎగ్జామ్ రాసాను, పాస్ అయ్యాను. నాకైతే ఏజెంట్ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఎన్‌రోల్ నర్స్‌కొచ్చిన తర్వాత కూడా స్టాఫ్ నర్స్ అవ్వచ్చు. అదంతా మిగిలిన విషయాలన్నీ కూడా నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాబోయే వీడియోస్‌లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తానండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓకే. కాన్స్టెంట్‌గా వీడియోస్ ఓకే. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే వీడియోలో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఎవరికీ అంత ఓపిక ఉండట్లేదు కదండీ! ఒకే వీడియో కంటిన్యూయస్‌గా 5, 10 నిమిషాలు చూడడానికి. అందుకే నేను చిన్న వీడియోస్‌గా షార్ట్స్‌లో చేసి పెడదాం అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇంక నేను చెప్పాను కదండీ! నా ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఇదే చెప్తున్నాను. నా వీడియోస్ ఫుల్‌గా నర్సెస్ కోసమనే ఉంటాయి. నర్సెస్ కాకుండా ఒకవేళ విజిటింగ్ సంబంధించి ఏదైనా మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకోవడానికి చెప్తానండి. థాంక్ యూ.